హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఒక రేరెస్ట్ కాంబినేషన్లో ఉన్న ఒక కపుల్ని మనం కలవబోతున్నాం. వాళ్ళ సక్సెస్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. మన హైదరాబాద్లో పుట్టి పెరిగి మన ఉస్మానియా యూనివర్సిటీలో చదివి యుఎస్లో ది బెస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ సొలెక్స్ టెక్నాలజీస్ సిఇఓ ఫౌండర్ సాయి గుండవల్లి, అలాగే ఆయన వైఫ్ వీణా గుండవల్లి టాప్ ఏఐ 50 సిఇఓస్గా గుర్తింపు పొంది ఓ పక్కన ఫిలాంథ్రపిస్ట్గా, సోషల్ ఆంటర్ప్రెనర్గా, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఇమాజియా ఫిన్టెక్ కార్పొరేషన్ వీణా గుండవల్లి గారు. వీళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక కపుల్కి ఒక కంపెనీతోనే స్టార్ట్ చేస్తారు, బట్ వీళ్ళిద్దరికి 2 కంపెనీస్ ఉన్నాయి. దాంతోపాటు చాలా ఫిలాంథ్రపీ చేస్తూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ జర్నీ వాళ్ళ మాటలతోనే మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ టు బోత్ ఆఫ్ యూ. హాయ్ సిమి. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా సంతోషం అండి. అంటే రేరెస్ట్ కపుల్ అని చెప్పుకోవాలి. నాకు ఇప్పటి వరకు మనం చేసిన ఇంటర్వ్యూస్లో కూడా కపుల్ ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళు ఒక జర్నీ చేస్తూ ఉంటారు ఒక కంపెనీతో. బట్ మీకు 2 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ నేను సాయి గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీ జర్నీ ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు, పెరిగారు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంత సక్సెస్ఫుల్లీ జర్నీ ఉంది. అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ చూపించారు. ఇంత సక్సెస్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? లేదండి. అట్లా 1986లో నేను యూఎస్ఏకి వెళ్ళినాను. అప్పుడు జస్ట్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ టైంలో ఆకలి రాజ్యం మూవీ అనేది వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఆ టైంలో జాబ్ దొరకడమే ఇది. అండ్ యూఎస్ఏకి వెళ్తే ఏదైనా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళినాను. అండ్ లైఫ్ హెస్ చేంజ్ ఆఫ్టర్ దాట్ వన్. అండ్ ఐ వాజ్ ప్రిటీ మచ్ సిలికాన్ వ్యాలీలో ఉన్నాను. సిలికాన్ వ్యాలీ యాపిల్ కానీ, గూగుల్ కానీ, సిస్కో కానీ, సన్ కానీ అన్ని మేజర్ కంపెనీస్ అన్నీ అక్కడే పుట్టాయి. అక్కడ వచ్చింది ఇన్స్పిరేషన్. అండ్ దాని నుంచి యూనో ఐ థింక్ టైమ్ హెస్ ప్రూవెన్. అండ్ నౌ వీఆర్ ఎంప్లాయింగ్ అబౌట్ 500 people in the company, and we are one of the top 3 in the world. And but it started from Hyderabad. అండ్ వీణా గారు, మీరు కూడా ఇమాజియా అనే ఒక కార్పొరేషన్ ఉంది. సో త్రూ ఇమాజియా అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ థాట్ ప్రాసెస్? ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది కదా, సెలెక్స్ టెక్నాలజీస్. మీరు కలిసే పని చేయొచ్చు వాంటెడ్లీ, బట్ వై యూ స్టార్టెడ్ ఇంకో కంపెనీ ఎందుకని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్ ఇక్కడ సిమి గారు. సో నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాను, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఫ్యూ కంపెనీస్, సిస్కో, క్యానన్ కంపెనీస్లో వర్క్ చేశాను. అండ్ దాని తర్వాత సోలిక్స్ స్టార్ట్ చేయడం చూశాను, పార్టిసిపేట్ చేశాను. అగైన్ ఆపర్చునిటీస్, సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దాంట్లో అగైన్ లాట్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి సిలికాన్ వ్యాలీలో అట్ దట్ పర్టికులర్ టైం. సో ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక ఏదైనా ఐడియాతో సొల్యూషన్ తీసుకురావాలి. అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లో ఎస్పెషలీ దాంట్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది అని అనిపించింది. సో దాంట్లో కంపెనీ పెట్టి పైకి తీసుకురావాలి అని స్టార్ట్ చేశాను 2 decades బ్యాక్. So the journey continues, and it's been a interesting and good ride. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అగైన్ as any entrepreneur ఒక ఆపర్చునిటీ చూసి దాంట్లో అగైన్ excited about value you can create to the customers, value you can create to the to the people, and excitement to create any new innovation and transformation in the world. So that has been the motivation అండి. ఓకే సాయి గారు, అంటే ఇప్పుడు సొలెక్స్ టెక్ ఎంత సిస్కో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో, యాపిల్ ఇలాంటి వాటిలో వర్క్ చేశారు కదా, అక్కడి నుంచి ఏమన్నా వచ్చిన ఇన్స్పిరేషన్ లేదా దానికి వేరే రీజన్ ఏమన్నా ఉందా సొలెక్స్ స్టార్ట్ చేయడానికి? సో యాజ్ ఐ సెడ్, నా జర్నీ ఒక మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిందండి. I joined Cisco when it was a very small company. Okay. And Cisco grew so well, and వాళ్ళ స్టాక్ ఎంత పెరిగిపోయిందంటే I was less than 30 years. All of a sudden I had plenty of capital. And అది నాకు అనిపించింది దేవుడు ఇచ్చిన వరం. అండ్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఆంటర్ప్రనర్స్ అట్లా ఏం లేరు. కానీ నాకు ఎప్పుడైనా కానీ ఆ టైంలో రిటైర్ అంటే రిటైర్ అవ్వచ్చు, కానీ 80 yearsలో వెన్ ఐ లుక్ బ్యాక్
అరే ఏదో ఈజీగా లక్కీగా దొరికింది అన్న ఇది లేదు. అరే ఇది దేవుడు ఇచ్చిన వరము, దీని నుంచి ఏదైనా మంచి చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి అన్నట్టుగా అనిపించింది యాక్చువల్లీ. దిస్ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ 29 years old. ఆ టైంలో ఇక్కడ ఇంటర్నెట్ అవన్నీ కూడా ఏం లేదండి యాక్చువల్లీ. అండ్ ఆ టైంలో ఇండియాకి వచ్చేసి ఐ స్టార్టెడ్ మై కంపెనీ ఫస్ట్ 1995లో స్టార్ట్ చేసినాను. అండ్ ఇంటర్నెట్ దొరకడం కష్టం, ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కొత్తగా మాట్లాడుతున్నారు అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ సో ఐ డిడ్ స్టార్ట్ ఒక సర్వీసెస్ కంపెనీ లాగా 1995లో స్టార్ట్ చేసాను. ఓకే. అండ్ 64 kbps లింక్ రావడం అండ్ ఆరకల్ అప్లికేషన్స్ వాజ్ మై మేజర్ ఫోర్టే. ఆరకల్ అప్లికేషన్స్ నేర్పించేసి అప్పుడంతా గ్లోబలైజేషన్ అవుతా ఉందన్నమాట. సో అరే గ్లోబలైజేషన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ థింగ్, ఇండియా మన వాళ్ళు వీ కెన్ ప్లే బిగ్ రోల్ లైక్ KPMG అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అండ్ థింగ్స్ రియలీ స్టార్టెడ్ గోయింగ్ వెల్. అండ్ అరౌండ్ 2001లో .com క్రాష్ అయిందండి. అండ్ .com క్రాష్ అయినప్పుడు నా సిస్కో స్టాక్ కూడా పడిపోయింది. అండ్ సోలిక్ సర్వీసెస్ కూడా అప్పుడంతా ఒకటేసారి అందరు ఇండియాకి రావడం మొదలెట్టినారు యాక్చువల్లీ. 1999లో విప్రో వాజ్ లెస్ దెన్ $100 million రెవెన్యూ 1999లో. Now it's a multi-billion dollar. So suddenly after 2000, all the companies started coming over here. అందరికి if they have big campuses, they had the opportunity. నాకు క్యాంపస్ లేదు and I could not get any real estate infrastructure at that time. Then అరే ఏం చేద్దాం రా అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉండే. ఇట్ కైండ్ ఆఫ్ రియలీ దేవుడు ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ కొంచెం తీసుకున్నాడు యాక్చువల్లీ. అండ్ దట్ ఈజ్ వెన్ ఐ రియలీ బికేమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఆ టైంలో గూగుల్ వాళ్ళు సెర్చ్ ఇంజిన్ క్రియేట్ చేస్తూ ఉండే, వాళ్ళ ఆఫీసు ఇంతకన్నా చిన్న ఆఫీస్ ఉండే యాక్చువల్లీ. అండ్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, ఆ సెర్చ్ని తీసుకొని వేసేసి నేను కార్పొరేట్స్కి అమ్ముదామని చెప్పేసి గూగుల్తో పార్ట్నర్షిప్ 2002 టైంలో పార్ట్నర్షిప్ చేశాను. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇంటూ అ ప్రోడక్ట్ స్పేస్. దాన్ని తీసుకొని వేసేసి ఐ వాంటెడ్ టు సీ వాట్ ఐ కెన్ రియలీ డూ. అండ్ కంపెనీస్కి వెళ్తే ఈ సెర్చ్ బాగానే ఉంది కానీ దీన్ని నేను ఎట్లా యూజ్ చేసుకుంటాను, నాకు అసలు ఏం డేటా ఉందో తెలియదు, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటానో తెలియదు. దాట్స్ గాట్ మీ ద ఐడియా, అరే ఈ సెర్చ్ తోటి అసలు ఎవరికి ఏం డేటా ఉందో తెలుసు, డేటా మేనేజ్మెంట్ కంపెనీ చేయొచ్చు అని చెప్పేసి దట్ స్పార్క్. అండ్ ఆ డేటా మేనేజ్మెంట్ నుంచి ఇంకా దెన్ వీ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ 3 ఇన్ ద వరల్డ్. దట్స్ ద జర్నీ హౌ హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు జర్నీ. సో ఈస్ దట్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ ద కంపెనీ? నౌ ఐఎమ్ లైక్ ఇప్పుడు ద ప్రౌడెస్ట్ మూమెంట్ అంటే లైఫ్లో ప్రాఫిట్ అండ్ పర్పస్ ఉంటుందండి యాక్చువల్లీ. ప్రాఫిట్ జర్నీలో ఫ్రమ్ నో వేర్ నౌ వీ క్రియేటెడ్ ఎ బిగ్ వాల్యూ ఇన్ ద కంపెనీ. వీ ఎంప్లాయ్ అబౌట్ 500 people. వేర్ వన్ ఆఫ్ ద టాప్ 3 గుడ్ వాల్యుయేషన్స్ ఆఫ్ ద కంపెనీ ఎట్సెట్రా. అదొకటి ప్రాఫిట్ జర్నీ. లైఫ్లో ఏంటంటే ఎప్పటికీ ఇక్కడ ఉన్నాం కదండి, దిస్ ఏ సమ్ డే నో బ్యాక్స్, విల్ లీవ్ దిస్ ప్లేస్ ఆల్సో. ఒక పర్పస్ లైక్ టాటా ఈజ్ మై గుడ్ ఇన్స్పిరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హెస్ డన్. అరే దేవుడిచ్చిన దీన్ని ఒక మంచి కోసం యూజ్ చేయాలని చెప్పేసి దెన్ వీ స్టార్టెడ్ టచ్ లైఫ్ ఫౌండేషన్ అని చెప్పేసి క్రియేట్ చేసినాము. ఏ సోషల్ ప్లాట్ఫామ్ కనెక్టింగ్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ టు పీపుల్ హూ కెన్ హెల్ప్ అనమాట. సో అది సక్సెస్ అవ్వడము యాక్చువల్లీ ఈజ్ అ ట్రూలీ ఎ ప్రౌడెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. అండ్ అరే 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము, అది ప్రౌడెస్ట్ మూమెంట్. ఓకే వీణా గారు, టచ్ లైఫ్ గురించి మాట్లాడే ముందు మీ జర్నీలో అంటే ఈ కంపెనీ పెట్టిన తర్వాత టాప్ 50 CEOస్గా కూడా మీరు గుర్తింపు పొందారు. విమెన్ని మీరు అంటే గ్లోబల్ వైజ్గా చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ప్రయారిటీస్ ఇంకా ఏమన్నా తగ్గి ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఆ ప్లేస్ని రీచ్ అవ్వడానికి ఇంకా హార్డెస్ట్ వర్క్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా, డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయా? So absolutely, Nandi. I'm a big supporter of women in leadership, women in entrepreneurship. And నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో అవుట్ ఆఫ్ అ క్లాస్ ఆఫ్ 60-70 people, we were about 5 girls, approximately 5 or 6 girls. And అంత ముందర NPC అదంతా కూడా we were just like 2-3 girls in the class. So ఫస్ట్ నుండి కూడా again women representation earlier was like a minority.
అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉమెన్ ఎక్కువ రావడం అదంతా జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ, విచ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్. అండ్ తర్వాత నేను ఇమాజా ఇన్ ఎర్లీ 2000s లేట్ 1998 అలాగా స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ నేను స్టార్ట్ చేసినప్పుడు very few women entrepreneurs in in the enterprise software side of the business. So enterprise software company నడవాలంటే దానికి క్యాపిటల్ అవసరం. సో దానికి వెళ్ళి వెంచర్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర నుండి ఫండ్స్ రేస్ చేయడం అంతే. ఇట్ హెస్ బీన్ అ ట్రెమెండస్ జర్నీ టు అగైన్ గో అవుట్ దేర్ and convince people. Many people told me, this is దీంట్లో అసలు again ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ లో ఉమెన్ ఎక్కువగా లేరు, నడిపగలుగుతావా చేయగలుగుతావా ఎక్సెట్రా. అండ్ దెన్ also at that time Indian women were not there in business that much in the Silicon Valley. So it was a lot of times when I used to go to venture capital meetings for raising the money, I used to be the only person in the room who's woman. Right? Okay. So it used to be like that in the early 2000s, right? And so it it brought me certain amount of grit, saying, hey, మనం చెయ్యాలి, చేసి we have to represent women and I have to figure out how you want to prove that point. Absolutely prove the point, not accept the no. And so that has been like a fundamental theme behind my journey to constantly prove that hey మనం ఒక rejection accept చేయకూడదు, women also can do something. And constantly finding role models who you can emulate. Again, there are times there are good times, bad times. So దాంట్లో people like Indra Nooyi has been a great inspiration. I read her books, I read YouTube lo a lot of videos, interviews, etc. So those kind of people have been like a good inspiration, right? ఎలా మీకు ఈ జర్నీలో సాయి గారు హెల్ప్ చేసేవాళ్ళ, ఐ మీన్ సపోర్ట్, గైడెన్స్? Sai has been a tremendous guide and a mentor. And it's good to have somebody who's supportive husband, absolute supportive husband, best friend. And always when I had some challenges, it's a good thing to kind of just go check with him, etc. And there were points in my journey where there was a tremendous challenge I had to face. So I raised 3 rounds of venture capital financing. I built a company to a good stage. And దాని తర్వాత the VCs obviously they wanted better control and other things. So at one point of time I was literally fired from my own company by the VCs. And when I came out, and I did a lot of soul searching in terms of what do I do next, and what do I what is it. And at that time again looking at Steve Jobs kuda, at one point of time he got fired out of Apple. So I was doing a lot of soul searching at that time, and Sai definitely was very supportive. And so I think once the the new CEO took the company, they did not have again good vision and execution, and the company went down drastically after I left the place. And with a lot of support from Sai, and he believed in me more than I believed in myself at that time. He said, let's take the company back, and you can run it back again. So it has been a tremendous thing for me to get his support, the toughest get the part back, and get it to wherever it is right now. So he's been a great supporter. మీరు చూస్తున్నది డెలికేట్ కాదనమాట. అయితే యూ మస్ట్ బి వెరీ థిక్ స్కిన్ కదా. అంటే అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ఒక కంపెనీలో నుంచి బయటికి తీసేస్తే, అండ్ షీ హ్యాండిల్డ్ ప్రెటీ వెల్. Absolutely. So ఆ టైంలో how you had given support to her? So again life lo ee plus and minus avutha untayandi. This is part of life actually, and if it isn't, something is not correct actually. And that's how you learn, you build your grit, and you become more successful actually. And it's all brain management, how you manage your brain. And I believed in her. I believe she has a good vision. I believe she has a grit to be successful. What is important is, do you have the grit to be successful? She had that.
All I did was to kind of really buy the company back from the venture capital, gave it to her, and she took it back. నైస్. ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తున్నాయి, మీ ఇద్దరికి తెలిసే ఉండొచ్చు. స్టార్టప్ ఇప్పుడు ఇండియాలో చాలా మెయిన్ థింగ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఈజ్ బైటెక్ అయిపోయిందా వెంటనే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే వాళ్ళు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బట్ యూ బెన్ ఇన్ టు సో మెనీ ఇయర్స్ కదా ఈ బిజినెస్లో ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని స్టార్టప్ కంపెనీస్ వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్ అనేది ఏమన్నా అనిపించిందా మీకు? either it is IT, either it is AI, either it is any emerging technology. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ చూసి? So there are, two types of companies. So people get inspired by super success stories, which is like a 1 in 100,000. So Meta 99,000, darada, etc. actually crumble. So in my opinion, one has to look at themselves and see what is their strength. అన్ని ఇట్లా బాలీవుడ్ లాగా అన్ని గ్రేట్ అనిపిస్తుంది ఐడియాస్ యాక్చువల్లీ. సో యూ హ్యావ్ టు సీ అసలు నేను చేస్తే కాంపిటీషన్ ఏమొస్తుంది, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్ ఫండెడ్, అండ్ దీంట్లో ఛాలెంజెస్ ఏమన్నా డ్రాస్టిక్ ఛాలెంజెస్ రావచ్చా, యాపిల్ దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చా, మైక్రోసాఫ్ట్ దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చా, నా ఐడియా చిన్న మార్కెట్ ఉందా, చాలా పెద్ద మార్కెట్ ఉందా. ఇవన్నీ ఏంటంటే వెన్ యూఆర్ యంగ్ యూ మే నాట్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. సమ్టైమ్స్ ఐ ఫీల్ యూ షుడ్ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద కంపెనీ, let them learn the business, understand your skills, understand like-minded people, friends and all of that stuff. నేర్చుకున్న తర్వాత your idea will be concrete, you'll understand what is what, then you jump. I think it makes like a lot of sense. ఇప్పుడు ఎట్లా అంటే మీరు మ్యాథ్స్ చూడండి, number of startups, number of successful startups, that ratio is 1:2. Yeah. అండ్ వీణా గారు, ఇప్పుడు విమెన్ కూడా చాలా మంది స్టార్టప్ కంపెనీస్ పెడుతూ ఉన్నారు. బట్ దో వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఒక టఫెస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలని అన్నప్పుడు మీరు తీసుకోగలిగారు. యూ స్టూడ్ అప్ అండ్ అగైన్ యూ వెంట్ బ్యాక్ కదా. సో అలా ఉండాలి అని అంటే విమెన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? So first of all, it's good to see the trend that a lot of women are getting into entrepreneurship, and there are some good organizations encouraging. Right here, mana Telangana lo we have that I Women etc. So good set of organizations creating that network for women. So women ki entante, first of all, if you look at women's journey, right? So until the women get out of college, it's all equal playing field. But the moment tarvata bayitiki vachin tarvata, they are in that formative years of creating a family, to having again getting married, to having children, to balancing that with career. And dantlo I think just again starting a company and just going through the roller coaster ride of the company. And companies పెట్టడం అంటే it's almost like almost a tapassu అంటారు కదా. So you have to be in it 100% or 1000%. You have to be in it, and you have to go through up and down until you get it into the and right it may direction. Affect so your personal life also, right? You might not get some time to spend together. Absolutely. So the entire family works on this endeavor. When you start a company, the family is in it. There will be ups, there will be downs, and how you navigate both personally, professionally, makes up a success. In a lighter moment, asalu మీ ఇద్దరు పరిచయం ఎక్కడ అయింది? మీ ఇద్దరు మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? So ours is arranged marriage. We are like old people. So it's like many almost 35 years now. And again, we are talking about like a pre-internet. You grow together. Yeah, pretty much. Yeah. Absolutely. And I think through this journey, we have 2 kids, and the kids also, I think, have been part of this entire journey. With my son and daughter, both of them, again, just they've only seen us, be CEOs of and working and all of that. So I think they've been a good part of this, and it's been a wonderful journey, 4 of us in that. Busy schedule లో మీకంటూ ఏమన్నా హాబీస్ కానీ ఇంకా ఏం చేస్తుంటారు? అసలు ఒక మీ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తుంటారు మీ ఇద్దరు?
Definitely, we love to travel. Okay. We love to watch movies, Oh. music. Music. Mm. Yeah, I think we definitely balance our time properly Mm. across work and so three things important. The first is health. Okay, however successful, if you don't manage your health, it doesn't. 100 times 0 is 0, right? Second is family, and third is business. So how you prioritize these three things? If you analyze any successful CEO, they balance all these three things very well. Mm. And that's the reason whether you take Bill Gates or Mark Zuckerberg, you really watch out. They are balance it very well actually on these three things. Mm. I remember on the last day of my at Cisco, John Chambers called me to see if there is anything he can do to still keep me in the company and Mata. His desk was completely empty. Mm. He is running a multi-billion dollar company. And I said like, man, this guy, nothing on his desk at all. And so successful people really know how to balance their time, how to balance their family, how to balance their health. That is actually truly a success. Mm. And you're talking about mindset, right? The most of the people don't know how to, work on the mindset. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కిడ్స్ అయితే ఇప్పుడు వరకు మనం చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ కిడ్స్ కానివ్వండి వాళ్ళు ఎవరైనా మైండ్ సెట్ మీద వర్క్ చేయాలంటే మీ ఇద్దరు ఇచ్చే సజెషన్ ఆర్ గైడెన్స్ ఏంటి స్టూడెంట్స్కి ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ఆంటర్ప్రీనర్స్ ఎనీ వన్? సో ఐ రిలేట్ బోత్ మహాభారత అండ్ రామాయణ అండి. మన బుద్ధి ఈజ్ కృష్ణుడు, మన బ్రెయిన్ ఈజ్ అర్జునుడు. దెర్ ఇస్ ఆల్వేస్ టజల్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, రైట్? Wisdom is Krishna and brain is Arjuna. So you have to control Arjuna with your wisdom to do the right thing. That is number one. Number two, from Ramayana, Ramudu lanti manishi 16 ఏళ్ళు వనవాసం అయింది. So everybody will also go through some challenge in their life, and that is life. That is what it teaches. So all I would say is like everybody has to relate back to those things, not get despair when there is a big problem. And everyday decision between Arjuna and Krishna kind of a thing, you have how you balance that makes a successful person, in my opinion. అండ్ వీణా మీరేం చెప్తారంటే ఎస్పెషల్లీ ఫర్ గర్ల్ చైల్డ్ ఆర్ విమెన్ ఆంటర్ప్రీనర్స్? So I think besides what Sai has talked about mind management, as an entrepreneur, what is the mindset that you need to have? Today you see a lot of youngsters. ఈ ఐడియా ఉంది, ఇది సొల్యూషన్ క్రియేట్ చేద్దాం, ఇది ఐడియా ఉంది, నేను స్టార్ట్అప్ కంపెనీ పెట్టేస్తాను ఎక్సెట్రా, విచ్ ఇస్ గుడ్. దట్ ఎనర్జీ లెవెల్ ఇస్ గుడ్. But at the same time, if you are constantly focused around ఈ కంపెనీ పెట్టేది ఇది అమ్మేయడానికి, కంపెనీ పెట్టడానికి, billions of dollars చేసుకోవడానికి, that mindset is not a viable mindset. True enterprise business పెట్టడానికి value, you need to have a value creation mindset. దానికి ఏంటంటే for an entrepreneur, there's something called exponential thinking. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి హౌ కెన్ ఐ సాల్వ్ దిస్ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్లీ, సంథింగ్ దట్ నోబడి ఎల్స్ కెన్ డూ దట్. We have seen companies like Uber, for example, Zomato, for example, or these kind of companies where things have not been done the way they have been done before, completely different. So as an entrepreneur, constantly they can practice ఈ ఎక్స్పోనెన్షియల్ థింకింగ్ అంటే ఏంటి, ఒక ప్రాబ్లం చూసి దాన్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేటివ్ ఐడియా ఎలా తీసుకురావాలి. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ సెట్. సో అండ్ ఇన్ ది ఎంటైర్ ఆంటర్ప్రెన్యూర్ కంపెనీ పెట్టిన తర్వాత కూడా మనకు వచ్చే సొల్యూషన్ ఇట్ సెల్ఫ్ విల్ బి కీప్ గోయింగ్ ఆన్ చేంజింగ్. నిన్న ఇంటర్నెట్ ఉండింది, ఈరోజు ఏఐ ఉంది. The same set of problems. We are solving problems to finance organizations. ఆ సేమ్ ప్రాబ్లమ్ ని ఒక 10 ఏళ్ల కింద ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇంకో టైప్ ఆఫ్ సొల్యూషన్, దాని ముందర ఇంకే. సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బి అహెడ్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫిగర్ అవుట్ అ ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మైండ్ సెట్. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ టీమ్. ఆంటర్ప్రెన్యూర్ ఒక్కరు ఏం చేయలేదు. సో వీ నీడ్ టు హ్యావ్ అ టీమ్ టుగెదర్. So how you
find the right set of people, how do you motivate other people, how do you bring them together to have a shared vision and a shared execution, and how you ride the journey along with them. Adi kuda, that's a very important thing, and both of us have been blessed with great teams. And last again 10-20 years, there have been very good set of people who are part of our journey. And as much as we spend time with our family, we spend more time with our teams. And how you nurture that relationships, and how you keep everybody on the same passion and grit, that's a very important thing for an entrepreneur. And it's been a tremendous Yeah, that's it's great. been a Good to know. tremendous journey. Yeah. And we feel blessed to have a lot of people around us together in this journey. అండ్ బోత్ ఆఫ్ యూ దిస్ క్వశ్చన్, ఇప్పుడు ఏఐ అని ఇట్లాంటి కొత్త ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా, అండ్ ఈవెన్ యు ఆర్ ఇన్ టు ద సేమ్ బిజినెస్, బట్ దానికి ఫ్యూచర్ ఏముంది, ఇంకా చాలా టైం పడుతుందని. అసలు ఐటీలోకి రావాలంటే, ఇంతకుముందు ఐటీ జాబ్ అంటే ఓకే ది హైయెస్ట్ పెయిడ్ జాబ్ అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు రావాలంటే భయపడుతున్నారు. అంటే ఫ్యూచర్ అసలు ఏముందో అని చెప్పి భయం వస్తుంది. దానికి మీ ఇచ్చే ఆన్సర్ ఏంటి? Actually, it's a big opportunity, and Right now. it's how you look at it actually. What is every stage of when bicycle నుంచి ఒక ఇంజిన్ కార్ వచ్చినప్పుడు అరే ఏమవుతుంది చాలా మంది జాబ్స్ పోతాయి అని అనుకున్నాను, రైట్? It created more productivity. AI actually, for instance, in the next 2 decades, I see healthcare is going to transform big time. We started our journey as a data management, then we moved into AI. Now we are getting into drug discovery. We are getting into how we can predict cancer, how you can predict Alzheimer's, etc. And that's going to transform 8 billion population all around the world. So technology is more like a tool. You got to really figure out AI is going to disrupt every industry you can think of. So if you are able to, there is a saying, people will, with AI, will take away jobs from people who don't know AI. So you want to think, I want to use this tool and see how I can transform. This is not an industry. Energy sector is going to transform. Governments are going to transform. Making movies is going to transform. Entertainment sector, health sector. Every sector is going to transform. So if we can use this tool to be on that journey, you will fly high. If you don't want to transform yourself and you get scared, you get crushed. That's the sad situation. But I think all in all, I'm very excited. We are very excited from Solix's perspective. There's currently, it takes about 12 to 15 years to detect a new drug. We believe in matter of months or years, we can come up with a new drug. In the future, it will be precision medicine. Meekem drug kavali. Or వేరే ఒక పర్సన్ ఇన్ సింగపూర్ ఏం డ్రగ్ కావాలి, మనిషి DNA పట్టేసేసి దే విల్ బి గివింగ్ ఎ వెరీ ప్రిసైజ్ డ్రగ్. రైట్ నౌ ఓవరాల్ డ్రగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఎట్సెట్రా, ఈవెన్ biological, even the organs can be grown outside and can be implanted into the body. Robotic surgeries will get into the picture. So AI is going to, aging population ekotunaru, and precision medicine is going to come, etc. Drug discovery will speed up. FDA also will have this thing. I'm also working with the government, both Telangana and Karnataka government, to create a health city concept as well. Okay. Where mana Ayurveda, yoga, how we can bring it up, and predictive and preventive. Like if you're able to predict 10 years long Alzheimer's center, you can start preparing right now itself. And even the care also, like more like a global care, medical tourism. TAL Hospitals is one of our non-profit venture. We're also bringing AI to kind of really transform the entire healthcare. Nice. And all that. Okay, coming to the point of TAL again. So what is the abbreviation of TAL means? Touch a life. Touch a life. Okay. It is like think of like more like a Facebook. It is connecting people who want to help to people who need help. So there are about any help? Yes, and there are about like a 1.5 million non-profits in the United States. 1.5 million. There are about 3.5 million non-profits in India. Bringing all of them together to a same platform. It's like almost like Amazon. ఒక డోనర్కి నేను ఏ నాన్ ప్రాఫిట్కి ఇవ్వాలి అంటే 5 million non-profits just across India and US itself is a big thing.
5 million non-profits. దాన్ని వీఆర్ ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్. ఎట్లయితే కామర్స్ ఉందో వీఆర్ ఆల్సో బిల్డింగ్ యాప్స్, ఐ డొనేషన్, బుక్ డొనేషన్, మెంటరింగ్, టీచింగ్, బ్లడ్ డొనేషన్, ప్రతి ఒక్కదాన్ని కైండ్నెస్ కామర్స్ అని చెప్పేసి వీఆర్ బిల్డింగ్ ఎ కంప్లీట్ సోషల్ ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫార్మ్ ద గివింగ్. So it is all about under the umbrella of TAL. Touch a Life right? Foundation. Okay. So దాంట్లో TAL Blood Aid, TAL Hospitals, TAL Giving, TAL Radio, ఇట్లా డిఫరెంట్ TAL అంటే టచ్ అ లైఫ్. టచ్ అ లైఫ్. వీణా, ఇప్పుడు మీరు అండర్ ద అంబ్రెల్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా. బ్లడ్ డొనేట్ చేయడం కానివ్వండి, ఐస్ కానీ, లేకపోతే ఆపరేషన్స్ కానీ, సో ఎడ్యుకేషన్, విమెన్, ఆంటర్ప్రీనర్స్ కానీ అన్నీ ఉన్నాయని అంటున్నారు కదా. సో ఈ ఐడియాతో ఇప్పటి వరకు ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు, ఎంతవరకు నీడ్కి మీరు హెల్ప్ చేయగలిగారు? So, first of all, this particular platform, దీంట్లో multiple apps ఉన్నాయండి. So, TAL Giving and చెప్పేసి people who can ask for any kind of help and they can get that. TAL Radio అని చెప్పేసి spreading. ఈ రేడియో ఆన్లైన్ అండి? Online radio. Online. Okay. And, streaming and again in multiple languages. English lo, Hindi lo, Telugu lo, etc. And then TAL Health and JPCC, as I just mentioned, multiple hospitals that are serving for free are all onto this particular one. And alage we are working on the youth side, social entrepreneurship as a theme. చాలా మంది ఇప్పుడు కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంబీఏ కాలేజెస్ అన్ని అకాడమిక్స్ నేర్చుకుంటున్నారు. సో అది అకాడమిక్స్ తీసుకొని హౌ యూ కెన్ అప్లై దట్ టు అ సోషల్ ప్రాబ్లమ్ అండ్ హౌ యూ కెన్ సాల్వ్ దట్. సో ఇప్పుడు మన అట్ అ బ్రాడ్ లెవెల్ మన యుఎన్ఎస్డిజిలో 17 different categories ఉన్నాయి. హౌ టు ఎండ్ పావర్టీ, హౌ టు ఎండ్ హంగర్, పొల్యూషన్ తగ్గించడం ఎలాగా, అలాగా 17 different categories ఉన్నాయి. So we are working with over 10,000 youth in multiple different universities, where we invite them to ideathons, hackathons, where they can come up with ideas as to how to solve a particular problem. Pollution తగ్గించడానికి what do they need to do, etc. అలాగా we are encouraging them to use different technologies, different ways to come pitch in the idea. And just like మన Shark Tank style lo, kids come and pitch the idea and we encourage them and we are promoting them how they can take that idea to put a proof of concept and ideate anamata. So across again all of these about close to 10,000 students, we are growing this globally, United States lo, India lo, UK lo, etc. Alage across all our platforms, more than about 8 to 9 million people are participating on our platforms, whether it's a TAL Health or TAL Radio and others. So we're connecting everyone together and taking this forward. Thank you so much for your time and all the best for your future, and it is very inspiring journey, including me and to so many people. Thank you so much. Thank you so much. Thanks for having us. Thank you. సో చూసాం కదండి, ఎంత మధ్యతరగతిలో నుంచి మనం వచ్చినా కూడా పట్టుదలతో కృషి ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు ఈ ఇద్దరు దంపతులు. సో ఈ స్టోరీ మీరు తప్పకుండా చూడండి. ఈ సక్సెస్ఫుల్ స్టోరీ త్రూ మనం చాలా ఇన్స్పైరింగ్గా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. థ్యాంక్ యూ.